అధికారంలోకి వస్తాం. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, అంటే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ అనేది కర్ణాటక నుంచి, అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విషయానికి వస్తే కర్ణాటకలో ఫామ్లోకి వచ్చాము, తెలంగాణలో ఫామ్లోకి వచ్చాము, ఇప్పుడు ఏపీ పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఎందుకంటే వైసీపీ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, వారు చేసినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇంకా అనేక అంశాలు డెవలప్మెంట్ సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించిన విషయాల వల్ల ప్రజలు నమ్మే విధంగా లేరు, ప్రజలు తమ వైపు ఉన్నారు. విభజనకు సంబంధించినటువంటి హామీలు పెండింగ్లో ఉన్నాయి, అవి తెచ్చుకోలేకపోయారు. రెండు పార్టీలకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావిస్తారు. తులసిరెడ్డి గారి ఆలోచనలు వారి కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండే విధంగా ఉంటాయి. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కావాలని ఆయన కోరుకుంటాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆశిస్తాడు. ఆయన ఆశించడంలో తప్పు పట్టాల్సిన అవసరం మనకు లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా, ఎవరికి ఎంపీ సీట్లు ఇవ్వాలా, ఎవరికి ఎంపీ టికెట్లు ఇవ్వాలా, వాళ్ళ చెల్లెలకి ఇస్తే మేము వద్దన్నామా, ఈ మాటలన్నీ కూడా శాంటిటీ ఉండదు, ప్రజలు ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు మంచివాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు విలను, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, క్విడ్ ప్రోకు పాల్గొన్నాడు అని ఎఫ్ఐఆర్ లోనే రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు మళ్ళీ ఆలోచిస్తారు అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడి చేత, శంకర్రావు చేత ఒక లెటర్ రాయించి, ఎవరు జాస్తి కిషోర్ అని ఒక ఐటీ నివేదిక ఇచ్చాడు ఆయన. ఐటీ ఇంత కట్టాడు, ఈ రకంగా ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి ఆ జాస్తి కిషోర్ అని అతను తెలుగుదేశం పార్టీకి అనుకూలం. చంద్రబాబు నాయుడు మన లేటెస్ట్ గా 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను మళ్ళీ కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు, సిఇఓగా పనిచేశాడు. అతను మళ్ళీ చంద్రబాబు ఓడిపోగానే అతను మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ కుట్రలన్నీ కథలన్నీ నడిపింది తెలుగుదేశం కాంగ్రెస్ కలిపేనన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మాదేం లేదు, మేమేం చేయలేదు అని చెప్పేసి అనంటే రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదు. ఎవరు ఎక్కడ ఉండి ఎలా చేశారో, ఏదైతే ఆ కేసులు పెట్టినప్పుడు, ఆ శంకర్రావు కేసులు పెట్టినప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, కింజార పెరవనాయుడు కావచ్చు, అశోక్ గజపతిరాజు కావచ్చు, ఇంప్లీడ్ అయింది ఎవరి వల్ల, ఎవరు ఇంప్లీడ్ చేశారు. స్నేహితుడు కొడుకండి రాజశేఖర రెడ్డి గారు, నా స్నేహితుడు అని చెప్పుకుంటాడు కదా చంద్రబాబు నాయుడు. స్నేహితుడు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బయటకు వస్తే పరిస్థితి ఉందా లేదా? మద్దతు ఇవ్వకుండా కుట్రలు కుతంత్రాలకు తెరలేపి కాంగ్రెస్ తో చేతులు కలిపి చీకట్లో చిదంబరాన్ని కలిసి ఇవన్నీ కూడా తులసిరెడ్డి అన్నకు తెలిసినటువంటి అంశాలే, విషయాలే. వీటన్నిటిని కూడా ఈ రోజున ప్రజలు మర్చిపోతారు. లేదా ఏదో ప్రత్యేక హోదా మళ్ళీ ఇస్తారు. ప్రత్యేక హోదా ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అయితే ఆ రోజున విభజన చట్టంలో ఎందుకు పొందుపరచలేదండి? ఆ పొందుపరచలేకనే కదా ఈ సమస్యలన్నీ. మరి విశాఖ కోసం మేము పోరాడుతా ఉన్నారు. విశాఖ కోసం పోరాడేటటువంటి వాళ్ళు అయితే ఆ విశాఖకి ఇవ్వాల్సినటువంటి ఆ స్టీల్ మీద అథారిటీ మీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గనులు ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళన్నీ ఎన్ని కొత్తగా చెప్తే నమ్మి ప్రజలు నమ్ముతారు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలోని ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ఆయన ఏదో ఇందాక ఒక మాట అన్నారు, వాస్తవానికి కేసీఆర్ బాగా పరిపాలన చేశారు అని. కేసీఆర్ బాగా పరిపాలన చేశారా లేదా అనేది పక్కన పెడితే, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం కొడుకు ఒక పదవి, కూతురుకు ఒక పదవి, అల్లుడికి ఒక పదవి ఇచ్చి కుటుంబ పాలన అనేటటువంటి ముద్ర వేయించుకున్నాడు. అలాంటి ముద్ర ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా, నేను ఒకరిని ముఖ్యమంత్రిగా ఉన్నారు, నా కుటుంబంలోనే మిగతా పదవులు నేను ఇస్తే సబబు కాదు, రాష్ట్ర ప్రజలు హర్షించరు అని చెప్పేసి ఆయన ఉంటే, తల్లిని పక్కన పెట్టాడు, చెల్లిని పక్కన పెట్టాడు. వీళ్ళు చేసేటటువంటి ప్రచారాన్ని ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టే తాజాగా పబ్లిక్ ఒపీనియన్ సర్వే తాజాగా ఇచ్చినటువంటి సర్వేలో ఎవరికాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి 146 స్థానాలు వస్తాయని,
అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రమే కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి 128 స్థానాలు వస్తాయని, జనసేన బీజేపీ మరి టీడీపీ కలిసి కానీ పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి 133 స్థానాలు వస్తాయని చెప్పేసి తాజా సర్వే చెప్పింది. ఆ సర్వేలో ఎక్కడ కూడా 51% లోపుగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు లేవు. ఎందుకు లేవంటే టీడీపీ హయాంలో సామాజిక పింఛన్లు ఇచ్చింది 5 ఏళ్ల హయాంలో ఇచ్చింది 62,000 రూపాయలండి. 5 ఏళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్ల హయాంలో ఇచ్చింది 1,47,000 అండి. ప్రజలు తేడా చూసుకుంటారు కదండి. ఎవరు ప్రజలకి సొమ్ములు ఇచ్చారు, ఎవరు ప్రజల్ని ఆదరించారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తారు కదా. దాని ప్రకారమే ప్రజాక్షేత్రంలో ఎవరున్నారనేది అందరికీ తెలుసు. వీళ్ళు మౌత్ పబ్లిసిటీ 12,000 రూపాయలు నెల జీతం ఇచ్చి 35,000 మందిని 3,500 మందిని బస్ స్టాండ్ల దగ్గర టీ స్టాండ్ల దగ్గర తిప్పుతా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలుస్తోంది హైప్ ఇస్తూ ప్రచారం చేయించుకుంటున్నారంటే వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటో ఇక్కడ కనపడతా ఉంది. ప్రజల మైండ్ సెట్ ను మార్చలేరు. ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నారు, డిసైడ్ అయి ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుంది. ఈ సర్వేల కన్నా మిన్నగా 151 కన్నా ఎక్కువ సీట్లతోటి వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రాబోతుంది. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే సర్వేలకు సంబంధించిన విషయానికి వస్తే చాలా రాష్ట్రాల్లో సర్వేలు అటు ఇటు అయ్యాయి. చివరి మూమెంట్లో కూడా ప్రజల మూడు అనేది ఎటువైపు ఉంటుందో ఎవరికి తెలియదు. తెలంగాణలో కూడా చూసాము.